See, this is the differences between operators. Now, one is binary, unary, and ternary. Whereas the unary operator, binary operator is used to arithmetic. Next, relation. Danto arithmetic and relation and we have seen a relation operators program that execute now having any doubts on this otherwise we go for logical operators and logical operators use chestamu then use chesa program use chestam just logical enduku use chestunnamante see whereas the relational operators kuda manamu less than equals to either this or anesi use chesnamma same logical lo ikkada rende conditions and idi adi lekapothe idaina adaina if condition else conditions ante simple logical operators ఎట్లా యూస్ చేస్తాము విల్ సీ మా having any doubts on this ma previously ఏదైనా డౌట్స్ ఉందా no sir okay see what is logical operator అంటే లాజికల్ ఆపరేటర్ యొక్క యూసేజెస్ ఏమి దాని వల్ల ఎట్లా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది see whereas the sorry అంటే రిలేషనల్ ఆపరేటర్ లో మొత్తం ఇది యూజ్ చేసి మనము ప్రోగ్రామ్ నిన్న ఎగ్జిక్యూట్ చేసినామా మళ్ళీ ఆ ప్రోగ్రామ్ చెప్పాలా లేకపోతే మనం లాజికల్ కొత్త ప్రోగ్రామ్కి వెళ్తాం see how it works logical this is a program with using a logical operators ante see what is the symbols in logical operators ante ఏమేమి సింబల్స్ ఉందని చూస్తాము just a minute see here I am using the operators అంటే కామన్ గా మనము ఆపరేటర్ ని యూజ్ చేసి ఈ ప్రోగ్రామ్ యూజ్ చేస్తామా this is nothing but a true or false see the differences between operator and logical operator here I am using just operator and ఇదైతే లేకపోతే అదేనా just I am going to compile this program see the output అంటే 00001 అంటే ఈ యొక్క వాల్యూ ఏమి either ట్రూ ఇది ట్రూ అయితే ఇది నిన్న చూసినట్టుగా ఇది ఎప్పటికీ ఇది ట్రూ కాదు కాబట్టి ఇది కాదు అట్లా ఆ కండిషన్స్ ఏమి ఏ ఈక్వల్స్ టు 0 అయితే ఏ గ్రేటర్ దాన్ బి అన్న ఎక్కడ కానీ ఏ ఈక్వల్స్ టు 0 కాదు అంటే ఏ యొక్క వాల్యూ ఎంత 5 డిక్లేర్ చేసిన వేరాస్ బి 9 అంటే బి గ్రేటర్ దాన్ ఏ అనమాట ఇక్కడ వేరాస్ బి గ్రేటర్ దాన్ ట్రూ అంటే ఏ యొక్క వాల్యూ 5 అయితే బి యొక్క వాల్యూ లెస్ దాన్ 5 అయితే ఏ కన్నా బి తక్కువ అయితే నాకు డిస్ప్లే కావాలన్నా either రెండు ట్రూనా కాదు ఏ కన్నా బి ఎక్కువ see the values ma what is the a value 5 whereas the b value is 9 అంటే b is greater than a ఇక్కడ ఏమి ఇచ్చినా అంటే a is less than b అన్న ఓకేనా a is less than b b కన్నా తక్కువ ట్రూ అండ్ a is a equals to 5 a యొక్క వాల్యూ 5 రెండు ట్రూ స్టేట్మెంట్స్ here one is true another one is false whereas a value is 5
ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి. అవును, ఏ కన్నా బి పెద్దదే. ఓకేనా, ఒకటి ట్రూ ఒకటి ఫాల్స్. బి పెద్దది కదా, ఏ లెస్ దాన్ ఏ అన్నప్పుడు ఏమవుతుంది, ఏ కన్నా బి పెద్దదే. దీస్ ఆర్ ద త్రీ స్టేట్మెంట్స్. దిస్ ఈస్ ద ఆపరేటర్. హియర్ ఐఎమ్ యూజింగ్ ద లాజికల్ ఆపరేటర్. వన్స్ అగైన్ సి, ఇది ఆపరేటర్ అన్నమాట. దీంట్లో లాజికల్ ఆపరేటర్ ఎట్లా యూజ్ చేస్తున్నాం చూడండి. సి, వాట్ ఆర్ ద సింబల్స్ ఇన్ లాజికల్ ఆపరేటర్? సి ద సింబల్స్. వాట్ ఆర్ ద సింబల్స్ ఇన్ లాజికల్ ఆపరేటర్స్ మా? ఏమేమి సింబల్స్ ఉన్నాయి? ఇన్ లాజికల్ ఆపరేటర్స్, సి ద మూవ్మెంట్ ఆఫ్ ద కర్సర్. ఏమేమి ఉంది మా? ఇక్కడ ఉండే సింబల్సే దిస్ ఈస్ ద లాజికల్ ఆపరేటర్. అండ్ అ పైప్ దీన్నే లాజికల్ ఆపరేటర్స్ అంటాము. ఈ ఆపరేటర్స్ ని యూజ్ చేసి మనం ఎట్లా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడండి. సి హౌ వి ఆర్ ఎగ్జిక్యూటింగ్ విత్ దిస్ ఆపరేటర్స్. దీస్ ఆర్ ద ఆపరేటర్స్ ఐఎమ్ యూజింగ్ సేమ్. అంటే ఆపరేటర్లు యూజ్ చేసి ఇక్కడ లాజికల్ ఆపరేటర్ ఏం చూస్తున్నాను అంటే, హియర్ ఐఎమ్ యూజింగ్ ద సింబల్ దట్ ఈస్ ఇక్కడ ఈ లైన్ అంటే పైప్ సింబల్ యూజ్ చేసి ఇక్కడ ఏ ఈక్వల్ సేమ్. ప్రీవియస్ లో ఉట్టి ఆపరేటర్ యూజ్ చేస్తున్నాను. వెరాస్ హియర్ ఐఎమ్ యూజింగ్ ఏ లాజిక్ తన లాజిక్ ఏమి ఈదర్ ఫాల్స్ అండ్ ఫాల్స్ అయితే దాని యొక్క వాల్యూ ఇక్కడ ట్రూత్ టేబుల్ లో డిస్ప్లే చేయమన్నారు. సి, okay, here I am using a logics. What are the logics? A equals to 0. Okay, na compile equals to A greater than B. అయినప్పుడు దాక size, see the values. మా ఎక్కడ కండిషన్స్ ఇస్తున్నాం, A యొక్క వాల్యూ 5 అవుతుంది, అట్ ద సేమ్ టైం B యొక్క వాల్యూ 9 అవుతుంది. అంటే A కన్నా B పెద్దది. ఓకేనా, ఇక హియర్ A కన్నా B పెద్దది. ఓకేనా, దిస్ ఇస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ ఆర్ ట్రూ స్టేట్మెంట్? ట్రూ స్టేట్మెంట్ అవుతుంది. A గ్రేటర్ దాన్ B అన్న. ఓకేనా, గ్రేటర్ దాన్ బి కన్నా బి కన్నా ఏ పెద్దది కాదు కదా, దిస్ ఈస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఏ లెస్ దాన్ బి, ఎస్ దిస్ ఈస్ ద ట్రూ. వెరాస్ ఏ బి కన్నా చిన్నది కాబట్టి ఏ లెస్ దాన్ బి. హియర్ వన్ ఇస్ ట్రూ, అనదర్ వన్ ఇస్ ఫాల్స్. ఏ ఈక్వల్స్ టు 5, ఏ యొక్క వాల్యూ 5. ఓకేనా, వెరాస్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి కాదు, బి గ్రేటర్ దాన్ ఏ లెస్ దాన్ బి, బి కన్నా వాల్యూ తక్కువ. హియర్ ఏ లెస్ దాన్ బి, ఏ ఈక్వల్స్ టు బి. త్రీ స్టేట్మెంట్స్ ఆర్ different statements. I am using a logical operators. See the output. One is 0, that is the A value. Another one is false and true. Whereas the one is false and true, both are true statements. So I am here the output is 1. Same. ఇక్కడ ఒక్కొక్క దానికి డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఉన్నాయమ్మా. ఒకటి ఒక స్టేట్మెంట్ అయితే ఫాల్స్, ఇంకొకటి ఫాల్స్, మళ్ళీ దాని యొక్క ఆన్సర్ కూడా ఫాల్స్ అనమాట. ఓకేనా, వేరాస్ సెకండ్ దానికి చూడండి ఆపరేటర్. దిస్ ఇస్ ద ఆపరేటర్. ఓకే, దిస్ ఇస్ ద లాజికల్ ఆపరేటర్. ఫాల్స్ అండ్ ట్రూ అన్న. వేరాస్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ. హియర్ ట్రూ, ఏ ఈస్ ఈక్వల్స్ టు 5 అనేది ట్రూ. అండ్ ఏ గ్రేటర్ దాన్ బి అన్నప్పుడు ఏ బి కన్నా పెద్దది అంటున్నా, కానీ అది స్టేట్మెంట్ ఫాల్స్. ఎందుకంటే బి యొక్క వాల్యూ 9, ఏ బి కన్నా తక్కువ చిన్నది. సి హియర్ ఐ యామ్ ఏ ఈక్వల్స్ టు 5, దట్ ఈస్ ద ట్రూ. అండ్ వాట్ ఈస్ అండ్ అనే చోట్ల ఇక్కడ ఈ సింబల్ ఇచ్చారు. దిస్ ఈస్ ద లాజికల్ ఆపరేటర్. 5 సింబల్ ఇచ్చేస్తే మనం లాజికల్ ఆపరేటర్ అంటాము. సెకండ్ దానికి కూడా ట్రూ. వెరాజ్ ద సెకండ్ వన్ ఈస్ ఏ
లెస్ దాన్ బి కన్నా ఏ యొక్క వాల్యూ చిన్నది కాబట్టి రెండు ట్రూ. మై స్టేట్మెంట్ కండిషన్స్ ట్రూ, ద స్టేట్మెంట్ ఇస్ ఆల్సో ట్రూ. దిస్ ఇస్ ద లాజికల్ ఆపరేటర్ ఎగ్జాంపుల్. ఇస్ ఇట్ క్లియర్? మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఇట్లా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేవు సార్. ఓకే. See the program how executed. అంటే అక్కడ a ఈక్వల్స్ టు వాల్యూ ఏమి ఇచ్చినామో ఎవాల్యుయేట్స్ టు ఫాల్స్ యాజ్ వాల్యూ ఆఫ్ 5. అంటే a యొక్క వాల్యూ 5 మనం ఇచ్చింది ఏమో ప్రోగ్రామ్ లో, మా ప్రోగ్రామ్ లో a యొక్క వాల్యూ 5 whereas the b వాల్యూ ఇస్ 9. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఆపరేటర్స్ అంటే ఈ ఆపరేటర్ ఈ పైపింగ్ అంటే డబుల్ లైన్స్ అంటే షిఫ్ట్ ప్రెస్ చేసి మీరు see here I am using a value 0 whereas evaluates the false as a value of the a is 5. Actual a value మనం ఫంక్షన్ ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేసినప్పుడు a value 5 whereas the b value is 9 మా. అంటే ఫస్ట్ దానికి ఆపరేటర్ ఏం యూస్ చేస్తున్నాము a ఈక్వల్స్ 0 ఎవాల్యుయేట్స్ ఈక్వల్స్ ఈ సింబల్ ఈక్వల్స్ రిప్రజెంట్స్ ఈక్వల్స్ whereas the evaluates its value is 0 అన్నప్పుడు ఆటోమేటిక్ గా the actual a value 5 అయినప్పుడు ఏమవుతుంది the statement is false. is it clear అమ్మా? అప్పుడు ఏ యొక్క వాల్యూ ఏమి యాక్చువల్ ఏ యొక్క వాల్యూ 5 అన్నమాట. వెరాస్ ఏ గ్రేటర్ దాన్ బి అన్న ఈస్ ద స్టేట్మెంట్ ఇస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అనమాట. ఎందుకంటే బి యొక్క వాల్యూ 9 అవుతుంది కాబట్టి ఆ స్టేట్మెంట్ కూడా ఫాల్స్. సో ఈజ్ ఆల్సో ఫాల్స్ సిన్స్ ద వాల్యూ ఆఫ్ ఏ ఈస్ లెస్ దాన్ దట్ ఆఫ్ బి. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఏ వాల్యూ బి కన్నా చిన్నదన్నమాట. అంటే థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. దెన్ we use the operator. This is the operator అంటే ఈ ఆపరేటర్ this is okay నా. అంటే ఈ ఆపరేటర్ ఈ కంబైన్స్ దీస్ టూ ఎక్స్ప్రెషన్స్. అంటే ఆ ఆపరేటర్ ఏం చేస్తుందంటే మెర్జ్ ద టూ ఎక్స్ప్రెషన్స్. మీ అంటే ఒక పక్క కరెక్ట్ అంటున్నాడు, ఒక పక్క తప్పు అంటున్నాడు. వీళ్ళు మధ్యవర్తిగా ఎవరు ఉంటుంది అంటే ఈ ఆపరేటర్ వర్క్ చేస్తుంది. ఓకేనా? ఆ ఆపరేటర్ని జస్ట్ ఈ ఆపరేటర్ ఏం చేస్తుందంటే ఆ టూ ఎక్స్ప్రెషన్స్ ని మెర్జ్ చేసుకుంటుంది అనమాట. మెర్జ్ చేసినప్పుడు ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ ఆపరేటర్ ద ఆపరేటర్ దట్ రిప్రజెంట్స్ లాజిక్. అంటే యాక్చువల్ గా ఈ ఆపరేటర్ దాన్ని రిప్రజెంట్ చేస్తున్న లాజిక్. లాజిక్ అంటే ఏమి? either this or that. అంటే రెండిట్లో ఏదైనా ఒకదానికే ఆన్సర్ ఇస్తుందన్నమాట. whether it is a true అంటే ట్రూ అంటే ఎట్లా ట్రూ? ఏ యొక్క వాల్యూ 5 కాబట్టి ట్రూ. whereas b గ్రేటర్ దాన్ ఏ, b ఏ కన్నా పెద్దది, దట్ ఈస్ ట్రూ.
మనము ఏ గ్రేటర్ దాన్ బి అన్నప్పుడు బి కన్నా ఏ యొక్క వాల్యూ చిన్నది కాబట్టి ఇట్స్ నాట్ ఏ ట్రూ. అప్పుడు ఈ ఆపరేటర్ మనకి ఆ ప్రోగ్రామ్ లో ఉండే వేరియబుల్స్ అంటే ఫాల్స్ అయితే ఫాల్స్, ట్రూ అంటే ట్రూ అనే ఎక్స్ప్రెషన్ మన యొక్క రిజల్ట్స్ ని అవుట్పుట్ చేస్తుంది. వెరాస్ ఫ్రమ్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ ఆపరేటర్ వి నో దట్ ఫాల్స్ ఆర్ ఫాల్స్ దట్ ఈస్ జీరో. అంటే జీరో అనేది ఫాల్స్ క్లియర్ తెలిసిపోతుందో. ఏ యొక్క వాల్యూ ఎంత 5, బి యొక్క వాల్యూ ఎంత 9. అప్పుడు దానికి వాల్యూస్ ఇచ్చినప్పుడు ఇక్కడ జీరో అంటుంటే ఈస్ ఇట్ ట్రూ? నో, ఇట్స్ ఫాల్స్. వెదర్ ద రిజల్ట్ ఈస్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఫాల్స్ దట్ ఈస్ జీరో, దిస్ ఈస్ ద రిజల్ట్ వి గెట్ ఇన్ ద అవుట్పుట్. ఓకేనా? అంటే జీరో ఎక్కడి నుంచి వచ్చిందంటే సీ ద అవుట్పుట్ ఐ విల్ షో. అంటే మనం కంపైల్ చేసినప్పుడు ఇక్కడ జీరో ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? వీఆర్ నాట్ గివింగ్ ఎనీ వాల్యూస్. అప్పుడు ఇక్కడ ఇచ్చింది ఏక వాల్యూ జీరో. అంటే నేనేమంటున్నాను, ఈ ఈ సిస్టంలో ఇది ఫాల్స్ అయితే దీని వాల్యూ జీరో. ఏకి ఏ కన్నా బి పెద్దది అన్నప్పుడు దీని యొక్క రిజల్ట్ కూడా జీరో అంటే ఫాల్స్. నాకేం కావాలా? రిజల్ట్ జీరో. అంటే ఫాల్స్ అయినప్పుడు నాకు జీరో అనేది డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అవుతుందా? ఎస్. అంటే ఇక్కడ ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్ అవుతుంది? ఒక్కటే స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి 1 డిస్ప్లే అవుతుంది. వెరాజ్ ద 3 ఎక్కడన్నా కానీ ఒక్కొక్క స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందమ్మా. సి ఐ విల్ షో ఇన్ పిపిటి. Is it clear? See the similarly output ఏమొచ్చింది? 0. Same. Similarly, we evaluated 3 other expressions that is fully demonstrate that truth table of operator. అంటే 3 expressions ఏమేమి ఇచ్చినామా? ఒకటి false, false, another one is false, true, another one is true, true. అంటే 3 different statements లో ఒక్కొక్క దాని వాల్యూస్ ఏమి ఇచ్చినాం? ఏ వాల్యూ 0, ఏ వాల్యూ 0 అన్నప్పుడు జీరోనే రిప్రజెంట్ చేస్తుంది. ద రిటర్న్ వాల్యూ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అంతా ఏమవుతుంది? రిటర్న్ వాల్యూ 0కే పోయి ఎగ్జిక్యూట్ అవుతుంది. Okay, this is the logical operator example. Having any doubts on this program? ఏం లేవు సార్. Okay, clear amma? క్లియర్ సార్. See, we are next. Is it completed now? We are going for inheritance. Inheritance పోతాము. లేకపోతే ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. Or any queries, please raise your hands. మిమ్మల్ని ఏదైనా డౌట్స్ ఉంటే రైజ్ చేయండి. Otherwise, we will go for next topic. ఏం లేవు సార్. Okay. See, ఫస్ట్ ఇంట్రొడక్షన్ లోనే ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేసినామా. వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్? ఇన్హెరిటెన్స్ అంటే ఏమి? ఇన్హెరిటెన్స్ అంటే ఏమి? వాట్ ఈస్ మెన్ బై ఇన్హెరిటెన్స్? అంటే ఇన్హెరిటెన్స్ నథింగ్ బట్ ద కెపాసిటీ ఆఫ్ ఎ క్లాస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్. వన్ ఈస్ డిరైవ్డ్ క్లాస్, అనదర్ వన్ ఈస్ sub class derived class. One is a class, subclass, derived class. Okay, now the inheritance is one of the most important features of the object oriented programming in C++. One is class, subclass, superclass. అట్లా ఒక క్లాస్ ని బేస్ చేసుకుని డిఫరెంట్ క్లాసెస్ ని యూజ్ చేసేదాన్ని మన ఇన్హెరిటెన్స్. Inheritance nothing but when we use the inheritance considers a group that is nothing but ఏదైనా ఒక వెహికల్ అనుకున్నాం, సపోజ్ బస్, కార్, ట్రక్ అంటే ఒకటే దాని యొక్క ఫంక్షన్స్ కావచ్చు. 3 క్లాసెస్ షోస్ ఇన్ ద సేమ్ క్లాసెస్ అన్నమాట. ఫంక్షన్స్ ఒక క్లాస్ ని బేస్ చేసుకుని 3 ఫంక్షన్స్ ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని మనము ఇన్హెరిటెన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? ఐ విల్ షో.
See, this is the inheritance example now. Whereas that is the subclass, superclass, class, derived class అంటే class ఒక్కటే. See, functions ఈ మూడు చూడమ్మా. Class, one is bus, another one is car, another one is truck. మూడు the three belongs to automobile. అంటే automobile nothing but a diesel vehicle కావచ్చు, లేకపోతే పెట్రోల్ వెహికల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, త్రీ బిలాంగ్స్ టు వన్ కేటగిరీ. అంటే మూడింటికి ఏం చేస్తామా, మనం ఫ్యూయల్ పోస్తేనే రన్ అవుతుంది, either పెట్రోల్ ఆర్ డీజిల్. అంటే అన్ని దేని కేటగిరీ వస్తుంది, ద త్రీ బిలాంగ్స్ టు ఆటోమొబైల్. వెరాస్ ద ఫంక్షన్ ఇస్ సేమ్, అంటే ఫ్యూయల్ అమౌంట్, కెపాసిటీ, అప్లయింగ్ ద బ్రేక్స్, నథింగ్ బట్ ఫ్యూయల్. ఓకేనా, ఫ్యూయల్ అంటే దానికి అంటే మనకి బోన్ చేసే యాక్టివ్గా ఉన్నట్టు దానికి ఫ్యూయల్కి వస్తేనే ఇట్ మే రన్, అదర్వైజ్ ఇట్ కెనాట్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సేమ్ ద వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్, what is the capacity of bus? See the differences between car, bus, truck. What is the capacity of bus? Bus యొక్క capacity anta sitting arrangements. Is it clear? What is the bus capacity అంటే తనకు capacity ఏమి, sitting arrangements నే మనము capacity చూస్తామా. బట్ మూడింటికి ఏమి, ఎక్కడన్నా స్టాప్ చేయాలంటే you should apply the brake to stop the bus. Next, see the example for the car class. See, that is a class, subclass, superclass అనేసి ఎందుకు ఒక క్లాస్ లో derived class అంటాం, సబ్ క్లాస్ అంటాము. ఓకేనా, సూపర్ క్లాస్ అనేసి ఎందుకు చెప్తున్నాం అంటే వెరాస్ ద క్లాస్ ఇస్ వన్ కామన్, అంటే వెరాస్ ద ఫంక్షన్ ఇస్ త్రీ ఫంక్షన్స్ ఒక్కటే అయినప్పుడు దాని యొక్క క్లాస్ డిఫరెంట్ అవుతుంది అన్నమాట. దిస్ ఇస్ ద ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ నథింగ్ బట్ ఒక్క దాంట్లోనే మూడు, అంటే ఒకే దాంట్లోనే ఉండేదాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాము. ఇస్ ఇట్ క్లియర్? వెరాస్ ద కంపారిజన్ బిట్వీన్ కార్, బస్ అండ్ ట్రక్, see the differences, that is the capacity of the bus. What is the capacity of bus ma? కెపాసిటీ ఆఫ్ బస్ అంటే ఎట్లా మెజర్ చేస్తాము, సిక్స్టీ మెంబర్స్, 45 మెంబర్స్ అట్లా. అంటే సపోజ్ మనము ట్రక్ అంటే ఎట్లా కెపాసిటీ మెన్షన్ చేస్తాము, ట్రక్ అంటే వెయిటేజ్, టన్నేజ్. అంటే ట్రక్ నథింగ్ బట్ అనే ట్రాన్స్పోర్టేషన్, లారీ అనుకోండి, లారీనే అట్లాంటి దాన్ని మనం ట్రక్ అంటామా. సి వాట్ ఈస్ ద ట్రక్ అన్నాను. వెరాజ్ ట్రక్ అన్నప్పుడు దాని యొక్క కెపాసిటీ ఏమి, ఫ్యూయల్ అమౌంట్ ఒకటే. సీ ద డిఫరెన్సెస్, లారీ కన్నా కానీ బస్ కన్నా కానీ దాని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. మరి డిపెండింగ్ అపాన్ ద ట్యాంక్ దెన్ ఓన్లీ యూ ఫిల్ ద ఫ్యూయల్. దాని యొక్క కెపాసిటీ, వాట్ ఈస్ ద కెపాసిటీ డిపెండింగ్ అపాన్ వేరియేషన్స్ ఏమి, డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఫంక్షన్ ఇస్ సేమ్. ఫంక్షన్ నథింగ్ బట్ సేమ్. ఎందుకు అంటున్నామంటే ఫ్యూయల్కి వస్తేనే మూడు బయలుదేరుతుంది, బట్ దాని యొక్క కెపాసిటీ డిఫరెన్స్. అప్లయింగ్ ద బ్రేక్స్ అనేది కామన్. ఎక్కడైనా స్టాప్ చేయాలా, వెహికల్ మూవ్మెంట్ స్టాప్ చేయాలన్నప్పుడు దే ఆర్ అప్లయింగ్ ద బ్రేక్ టు స్టాప్ ద వెహికల్స్. ఎందుకు ఈ ఎగ్జాంపుల్ ఇస్తున్నానంటే, అంటే ఇన్హెరిటెన్స్ అంటేనే మనకేమరంట ఒకే దాంట్లోనే మొత్తం కలిసి, అంటే ఒకటే క్లాస్, అంటే క్లాస్ డిఫరెన్స్ ఉంటుంది బట్ ఫంక్షన్ ఇస్ సేమ్. అట్లాంటి దాన్నే ఇన్హెరిటెన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సి వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అన్నాం. ఇన్హెరిటెన్సెస్ ఏమేమి ఉంటుంది, ఇన్హెరిటెన్స్ ఇస్ ఎ ప్రాసెస్ which one object, that is nothing but an object, one object acquires all the properties and behaviors of its parent object, that is automatically in such a way you can reuse, extend or modify the attributes and behaviors which are defined in other classes. Is it clear? Whereas this is the object, అంటే ఆటోమొబైల్ అనేది ఆబ్జెక్ట్. ప్రీవియస్ లో కూడా మనం ఇంట్రొడక్షన్ లో చెప్పామా, ఇన్హెరిటెన్స్ అన్నప్పుడు ఏమి, ఒక ఆబ్జెక్ట్ నుంచి అంటే సేమ్ ఫంక్షన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉండొచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉండొచ్చు. వెరాస్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ ద ఆబ్జెక్ట్, అంటే ఒకటే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఉంది, ఇక్కడ ఆటోమొబైల్ ఇస్ ద ఆబ్జెక్ట్. వెరాస్ హియర్ త్రీ డిఫరెంట్ క్లాసెస్, డిఫరెంట్ ఫంక్షన్, అంటే దాని యొక్క కెపాసిటీని బేస్ చేసుకుని దాని యొక్క ఫంక్షన్ వర్క్ అవుతుంది మా. వెరాస్ హియర్ బస్ లో కెపాసిటీ ఏమన్నాను, సిట్టింగ్ కెపాసిటీ ఆర్ ఫ్యూయల్ కెపాసిటీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. వెరాస్ ద కార్, సీ ద కెపాసిటీ ఆఫ్ ద కార్ మాక్సిమం 3+2, అంటే డిపెండింగ్ అపాన్ ద కార్, అంటే హచ్ ప్యాక్ కావచ్చు, సడన్ ప్యాక్ కావచ్చు మా. దాని కెపాసిటీ ఎంత, బ్యాక్ సీట్ 3, ఫ్రంట్ సీట్ ఇంక్లూడింగ్ డ్రైవర్ 2, అంటే 3+2 ఓవరాల్ 5 members is the seating capacity of the car. Whereas the truck, there is no seating capacity. Okay na, only they can carry the goods from one place to another place with the help of this truck. అంటే ఈ మూడు యొక్క డిఫరెంట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నామా, ఇస్ ఇట్ క్లియర్? మూడిట్లో ఏమేమి డిఫరెన్స్ ఫంక్షన్స్ ఉన్నాయమ్మా? ఫంక్షన్స్ ఏమి అంటే దీంట్లో సీటింగ్ కెపాసిటీ అన్నా, అర్థమైందా?
బట్ మూడిటికి ఫంక్షన్ ఒకటే. వెరాజ్ ఫ్యూయల్ అమౌంట్ ఉండాలా, కెపాసిటీ అన్నప్పుడు సీ ద డిఫరెన్సెస్. ఇక్కడ బస్ సీటింగ్ కెపాసిటీ డిక్లేర్ చేసుకుంటాం, వెరాజ్ కార్ కెపాసిటీ తక్కువ దీనికన్నా. వెరాజ్ ట్రక్ కెపాసిటీ కంపారిటివ్ బోత్ ఆఫ్ దిస్ ఇట్ ఈస్ మోర్ దాన్ ట్రక్. అంటే ట్రక్ కన్నా ఇవి తక్కువ ఉంటుందా, మోర్ దాన్ బస్ అండ్ కార్. అంటే ఇవి రెండింటిలో కూడా మోసే కెపాసిటీ దానికి ఉంటుంది, ట్రక్ ఉంటుందమ్మా. ఓకేనా? అంటే ఇట్ అలౌ వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్ అంటే ఇట్ అలౌస్ ఎ యూజర్ టు క్రియేట్ ఎ న్యూ క్లాసెస్. న్యూ క్లాసెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆబ్జెక్ట్ నుంచే న్యూ క్లాసెస్ క్రియేట్ అవుతుంది. వేర్ ఈస్ అ బేస్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్ అంటాం, ఎయిదర్ సబ్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? సపోజ్ ఒక అనిమల్స్ ని బేస్ చేసుకొని, animal is the object, I would like to create the classes, different types of classes. See the behaviors of the animals ma, ante animals annam either wild animals lekapothe carnivorous wild animals తీసుకుంటామా. See the differences, cheetah కావచ్చు, lion, tiger. We are taking a different types of animals. ante ikkada lion I will show ma. See, okay, they are having a three types of animals. One is lion, another one is tiger, another one is leopard. What is the differences between lion, tiger, leopard? What are the characters of the lion? What are the characters of the tiger? What are the characters of the leopard? ఈ మూడు differences. What is the differences ma? Is it clear ma? అంటే మూడు దానికి సంబంధించింది మా. ఈ మూడు అనిమల్స్ దానికి సంబంధించింది. ఈ మూడింటిని ఏమంటాం మనం? అనిమల్స్ అంటామా లేకపోతే బర్డ్స్ అంటామా? అనిమల్స్ సార్. అంటే మూడు దానికి సంబంధించి ఆబ్జెక్ట్ ఇస్ ద అనిమల్. ఇస్ ఇట్ క్లియర్? అంటే ఇన్హెరిటెన్స్ ఎందుకు అంటున్నామా అంటే ఇన్హెరిటెన్స్ అంటే ఒకే దాంట్లో కో రిలేటెడ్ గా ఉండేది ఆబ్జెక్ట్. అంటే వీ క్యాన్ క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నథింగ్ బట్ అండ్ సీ ద ఎగ్జాంపుల్స్. ఇక్కడ దిస్ ఇస్ ద ఆటోమొబైల్ అన్నాము, ఆటోమొబైల్ లో బస్, కార్, ట్రక్ క్రియేట్ చేస్తాము. వెరాజ్ హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఈస్ అనిమల్. అనిమల్ ఆబ్జెక్ట్ అన్నప్పుడు అనిమల్ లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. having n number of animals, that is wild animals లో కావచ్చు, కార్నివర్ అనే అనిమల్స్ కావచ్చు, ఇవంతా కూడా అనిమల్స్ కిందే వస్తుందన్నమాట. అనిమల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్? సీ హియర్ లయన్ అనేది వాట్ ఆర్ ద వెరీ డిఫరెన్స్ బిట్వీన్ లయన్, టైగర్ అండ్ లియోపార్డ్ అన్నప్పుడు లయన్ దాని ఒక బిహేవియర్ చూడనమా. అంటే మేల్ లయనే హంటింగ్ పోదనమాట, ఫిమేలే పోతుంది అనమాట. ఇది ఎక్కడ కానీ హంటింగ్ చేస్తే ఒకసారి హంటింగ్ చేసిన ఫుడ్నే మొత్తం నియర్లీ 1 వీక్ దాకా హంటింగ్ పోదనమాట. సి వెరాజ్ ద టైగర్ డిఫరెంట్ టైప్ హంటింగ్. అంటే టైగర్ అన్నప్పుడు చూసారంటే ఫేస్ టు ఫేస్ హంటింగ్ చేయదు. అంటే హ్యూమన్స్ కావచ్చు లేకపోతే అనిమల్స్ కావచ్చు, హంటింగ్ టైగర్ ఎక్కడ కానీ నీకు ఫేస్ టు ఫేస్ అంటే దాన్ని నేరుగా కానీ స్ట్రైట్ గా కానీ హంటింగ్ చేయదు. దాని ఒక బిహేవియర్స్ అట్లా. వెరాజ్ ద లియోపార్డ్, సి దిస్ ఇస్ ద కంపారిజన్. టైగర్ కన్నా లయన్ కన్నా లియోపార్డ్ ఎక్కువ స్పీడ్. లియోపార్డ్ నథింగ్ బట్ చీటా అంటే చిరుతపులి అంటారు కదా, దాని యొక్క స్పీడ్ ఆఫ్ కెపాసిటీ, రన్నింగ్ కెపాసిటీ ఇది పరిగెత్తి హంటింగ్ చేస్తుంది అనమాట. దిస్ ఇస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్. దాని యొక్క బిహేవియర్స్ ఇస్ ద ఫంక్షన్స్ అంటాం ఇక్కడ. ఇస్ ఇట్ క్లియర్? వెరాజ్ ద అనిమల్ అన్నాము, అనిమల్ ఇవి మూడింటిని ఏమంటాము? అనిమల్ అంటాం. అనిమల్ కింద వచ్చిన క్లాసెస్ ఏమి? హియర్ దిస్ ఇస్ లయన్ ఇస్ ద 1 క్లాస్, టైగర్ ఇస్ ద 1 క్లాస్, లియోపార్డ్ ఇస్ ద 1 క్లాస్. అండ్
we may create different types of classes with using one object. Nothing but an object. అంటే అనిమల్ అన్నప్పుడు ఫారెస్ట్ అనుకుంటాం. సి ఫారెస్ట్ లో ఏమేమి ఉంటాయమ్మా? n number of animals, snakes, birds, trees, all are belongs to forest. Okay, now forest is the object. We may create n number of classes with the help of based on object. That is nothing but an forest. అంటే ఫారెస్ట్ నుంచి మనం ఎన్నన్నా కానీ క్లాసెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? దీన్నే ఇన్హెరిటెన్స్ అంట. అంటే ఫారెస్ట్ లో పోయి ఏమేమి దొరుకుతాయేమో మనకి. సి ద ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ ఇస్ ద ఆబ్జెక్ట్. దాంట్లో దొరికేవంతా క్లాసెస్. వి మే క్రియేట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్. అంటే దొరికే దాంట్లో ఒక్కొక్క స్పెషాలిటీస్ ఉంటాయి. ఈవెన్ అనిమల్స్ లోనే ఇట్లా స్పెషాలిటీ ఉన్నప్పుడు సేమ్ బర్డ్స్ కానీ దాని ఒక బిహేవియర్స్ కానీ దాని ఒక యాక్టివిటీస్ కానీ బర్డ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఈగల్, హెన్, కాక్, పీకాక్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ ఈస్ ఆల్సో అవైలబుల్. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క బిహేవియర్స్ ఉంది. బట్ అంతా బిలాంగ్స్ టు బర్డ్స్. బర్డ్స్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో నుంచి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ ఉండొచ్చు, బర్డ్స్ ఉండొచ్చు. దాన్ని మనం ఏమంటామంటే క్లాసెస్ అంటాము. వేరాస్ ఆబ్జెక్ట్ అనేది ఒక దాంట్లో నుంచి క్రియేట్ అవుతుంది, దాన్ని ఆబ్జెక్ట్ అంటాము. ఇవి రెండింటినే కలిసి చెప్పేదాన్ని ఇన్హెరిటెన్స్. ఓకే, దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద క్లాస్ టు డిరైవ్ ప్రాపర్టీస్ అండ్ ద క్యారెక్టర్స్ ఫ్రమ్ అనదర్ క్లాస్ ఇస్ కాల్డ్ ఇన్హెరిటెన్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? Whereas we are creating subclass, superclass or class, derived class, okay, base class or derived. Base class అంటే ఏమి? ఒక దాన్ని బేస్ చేసుకున్న సపోజ్ బస్ బేస్ చేసుకున్నాము, బస్ లో నుంచి ఇంకో క్లాస్ క్రియేట్ చేస్తున్నాం. అంటే కొన్ని టూరిస్ట్ బస్సెస్ కావచ్చు. వన్ ఈస్ రూట్ బస్, అనదర్ వన్ ఇస్ స్టార్ బస్. అంటే అది ఎక్కడి నుంచి దట్ ఈస్ సబ్ క్లాస్, అనదర్ వన్ ఇస్ డిరైవ్డ్ క్లాస్. ఒక క్లాస్ లో నుంచి ఇంకో క్లాస్ అంటే క్రియేట్ చేసుకునేదాన్ని మనం డిరైవ్డ్ క్లాస్ అంటాము. ఇవి అన్ని మిక్స్ అయ్యి ఒక ఆబ్జెక్ట్ నుంచి బేస్ అయ్యి దానికి వచ్చేదాన్ని మనం ఇన్హెరిటెన్స్ అంటాం. హెరిటెన్స్ నథింగ్ బట్ వీ హ్యావ్ ఎ ఫంక్షన్ ఆబ్జెక్ట్. వెరాస్ వేర్ ఇట్ ఈస్ అంటే ఇన్సైడ్ అంటే మన దగ్గరే ఉండేదాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్? మై హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? మిమ్మల్ని నో సార్. ఓకే, మిగతా వాళ్ళు ఏమైనా మోహన్? తెలియదు సార్. మనీష్, ఇన్హెరిటెన్స్ అంటే హ్యావింగ్ ఎనీ డౌట్స్? మళ్ళీ అమ్మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? It is like that. డౌట్ ఏం లేదు సార్. Okay.